ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయములో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 1, 2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండుదువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు. మీ బిడ్డలు నాయన, నేను దినానా మీ చిత్తములో మీ సంకల్పం చొప్పున మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపించారు. మన తిరిగి వెంటనే ఆయన మరుసటి రోజున ఇలాగన బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మీ సన్నిధానానికి వచ్చి మీ వాక్యం వినటానికి నైనా వారు సమయాన్ని వెచ్చించి ఉండగా నిలబడేవాడు నిష్ప్రయోజకుడు, పనికి మాలినవాడు. అయా, వాని స్వరం వ్యర్థం, వాని మాటలు వ్యర్థం. మీ మాటలు మాకు వినిపించండి, మీ స్వరాన్ని మాకు వినిపించండి. తద్వారా మా జీవితాలకు అయా దీవెన, దిద్దుబాటు, హెచ్చరిక, పురుకొల్పు మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం ఆదికాండం 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకున్నాం. ఆదికాండం మనందరికీ తెలిసినటువంటి పుస్తకమే, ప్రథమ పుస్తకం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్తారా? 50? ఎంత? 50. వెరీ గుడ్. చాలా ఫాస్ట్గా, యాక్టివ్గా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ చూస్తే అంతా యవన రక్తం ఉంది, యంగ్ బ్లడ్. చాలా సంతోషం. ఆదికాండంలో ఉన్నటువంటి ఈ అధ్యాయాలన్నింటిలో 12వ అధ్యాయాన్ని కనుక మొదలుకొని మనం ఆఖరి అధ్యాయం వరకు స్టార్ట్ చేస్తే ఒక ఆయన సంతానం, ఆయన కుటుంబం గురించిన చరిత్రే ఉంటుంది. ఎవరైనా? అబ్రహాం. ఆయన చరిత్రే. సరే, ఈ అధ్యాయాన్ని పక్కన పెట్టి మిగతా పుస్తకాలకు వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఆయన సంతానమే మలాకీ గ్రంథం వరకు. సరే, కొత్త నిబంధనకి వెళ్దాం. కొత్త నిబంధనలో సువార్తలు చూస్తే యేసుక్రీస్తు ప్రభు అక్కడ కూడా ఆయన గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. అబ్రహాము కంటే నేను ముందున్న వాడిని అన్నాడు. సరే, ప్రభు వారిని దాటి మనం గనక పత్రికలకు వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళేదకే అపోస్తలుడైన పౌలు అలంకార రూపంలో కూడా 2 కుమారుల గురించి ప్రస్తావన తీసుకొస్తూ అబ్రహామును, శారమును గుర్తు చేస్తాడు. ఆయన పత్రికలో అక్కడక్కడ అబ్రహామును గురించినటువంటి ప్రస్తావన ఉంది. సరే, యాకోబు దగ్గరికి వెళ్తే ఆయన కూడా విశ్వాస క్రియల గురించి అబ్రహామును తీసుకొని వస్తాడు. ఎందుకు నేను చెప్పానంటే బైబిల్ అంతా కూడా ఈ వ్యక్తిని గురించినటువంటి ప్రస్తావనే ఉంది. బైబిల్ మొత్తం కూడా ఈయన కేంద్రీకృతమై ఉంది. ఈయన లేనిదే ఇశ్రాయేలు సంతానం లేదు, అవునా కదా? ఈయన ద్వారా వచ్చినటువంటి ఇస్సాకు నుంచి వచ్చినటువంటి యాకోబు నుంచి వచ్చినటువంటి 12 గోత్రాలు, అందులో ఉన్నటువంటి యోధా గోత్రం, అందులో నుంచి వచ్చినటువంటి వాడే రక్షకుడు. అందుకనే యూదుల గురించి యూదులను కనుక ఒకసారి అడిగితే అబ్రహాం ఎవరు అంటే ఆయన మా పితరుడు అంటారు. హీజ్ అవర్ ఫాదర్. భారతదేశానికి ఎలాగైతే మహాత్మా గాంధీని మనము దేశ పిత అంటామో, యూదులు కనుక ప్రశ్నిస్తే, ఇశ్రాయేలును కనుక అడిగితే అబ్రహాము మా పితరుడు అంటారు. హీజ్ అవర్ ఫాదర్. ముస్లింని అడిగితే వాళ్ళు కూడా ఏమంటారు? వాళ్ళేం ఖండించరు. ఇబ్రహీం హమారా పితా హే. ఎవరైనా ఆయన మా పితరుడని వారు కూడా తెలియజేస్తారు. ఇక క్రైస్తవుల గురించి ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసింది. ఏమని? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి ఎవరు? ఈ అబ్రహాము. ఏంటి ఈయన గురించి ఇంత ప్రత్యేకత ఏంటి? ఈయన ఇంతగా 2024 సంవత్సరాలకు మనం వచ్చాము. అలాగే పాత నిబంధన కాలం మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి సంవత్సరాలు ఉన్నాయి. అవన్నీ దాటాయి. ఎక్కడికి మనం వచ్చాము, నేడు ఉన్నాము. నేడు కూడా ప్రతి ఒక్కరు ఆయన గుర్తు చేసుకోకుండా ఉండలేము. నేను యూట్యూబ్ ఛానల్ పరిశీలిస్తూ వచ్చా ఇందాక దాకా. చాలా చక్కని సందేశాలు అందిస్తూ ఉన్నారు. బ్రదర్ అభిషేక్ గారు అయితేనేమి, సురేష్ అంకుల్ ఏమి,
వినయ్ శేఖర్ గారేమి అందరూ చాలా చక్కని సందేశాలు ఇస్తా ఉన్నారు. మీ సందేశాలు చూస్తే అబ్రహాముల గురించే ఉంది. పాల్గాంధీ అంకుల్ వచ్చి కూడా ఆయన కూడా దాని గురించే ప్రస్తావన తీసుకొచ్చారు. చూసారా ఎంతగా మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటామో. ఏంటి ఆ వ్యక్తి జీవితాన్ని అంతగా ప్రభావితం చేసింది ఏంటి? ఎందుకు దేవుడు ఆయనకు అంత ప్రాధాన్యతనిచ్చాడు? ఎందుకు దేవుడు ఆయన అంతగా ఆశీర్వదిస్తా ఉన్నాడు అని కారణం చేస్తే, మనం కనుక ఆలోచన చేస్తే ఒకే ఒక్క రీజన్ ఉంది. ఓన్లీ వన్ రీజన్. చూడండి, దాని గురించి మాత్రమే ఈ రాత్రి నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసాం. 11వ అధ్యాయంలో ఆయన యొక్క పిలుపు ఉంది. మెసపోటామియాలో ఆ పిలుపు వచ్చింది. ఆ పిలుపుని తీసుకొని తన భార్యతోనూ అలాగే తండ్రితోనూ ఇలాగన ఆ తమ్ముడితోనూ వచ్చాడు. 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు రీకన్ఫర్మ్ చేస్తున్నాడు అనమాట. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అబ్రహాముతో రీకన్ఫర్మ్ చేస్తున్నాడు, మళ్ళా పునర్నిశ్చయం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? ఏమన్నాడు? 6వ వచనం చదువుతా ఉన్నాను. చూడండి, 6వ వచనం 12వ అధ్యాయం. అప్పుడు అబ్రహాము షెకెమునందు ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిదనని చెప్పగా. చూసారండి, ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడున్నాడు? కనాను దేశంలో ఉన్నాడు. మెసపోటియా దేశం నుంచి కనాను దేశానికి అబ్రహాము వచ్చాడు. కనానులో అబ్రహాం ఉన్నాడు. ఇప్పుడు కనానులో ఉన్నటువంటి ఈ భూభాగాన్ని దేవుడు అంటా ఉన్నాడు అబ్రహాంతో. ఏమని? నీవు చూస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని ఏమండి నీ సంతానమునకు ఈ దేశమును నేను బహుమతిగా ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ ల్యాండ్ టు యువర్ చిల్డ్రన్ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్. ఇది కొద్ది కాలం కాదు, పర్మనెంట్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. సంపూర్ణ స్వాస్థ్యముగా, పూర్తిగా స్వాస్థ్యముగా నేను ఈ దేశాన్ని మీకు అనుగ్రహించబోతున్నాను అంటే, పిల్లరా, అబ్రహాము చేసినటువంటి పనే ఆ పనే. అబ్రహాము ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేసినా కానీ దేవుడు ఆయన్ను ఇంతగా హెచ్చించడానికి ఏంటంటే 6వ వచనంలో ఆఖరి భాగంలో ఉంది చూడండి, లేదా 7వ వచనంలో ఉంది అనమాట. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునికి ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చూసారండి, ఏంటి అబ్రహాము జీవితం అంతగా మార్చబట్టడానికి కారణం ఏంటి? అంతగా దేవుడు హెచ్చించడానికి ఇన్ని తరాలు కూడా మనము ఆయన నామాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏంటంటే అబ్రహాము చేసినటువంటి ఈ పని అన్నమాట. ఏంటంటే యెహోవాకు బలిపీఠము కట్టెను. ఏం కట్టాడండి? యెహోవాకు బలిపీఠము కట్టెను. ఈ బిల్డ్ అండ్ ఆల్టర్ ఫర్ ద గాడ్. ఏమండి, దేవుడికి ఒక బలిపీఠము కట్టాడు. ఏంటి బలిపీఠం? దాని యొక్క పాఠాలు అవి చాలా లోతుగా ఉంటాయి. దాని గురించి రాత్రి నేను వెళ్ళలే. కానీ ఆయన చేసినటువంటి ఆ పని, ఆ బలిపీఠం అనేది తన జీవితానికే ఒక మార్పుకు నాంది అయిందనమాట. మనం లేఖన భాగాలు కనుక పరిశీలించినట్లయితే అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. ఏంటండి, 4 బలిపీఠాలు కట్టాడు. ఈ రాత్రి అయితే నేను 5 బలిపీఠాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. మొదటి బలిపీఠాన్ని ఇక్కడే మనం చూస్తా ఉన్నాం. అసలు బలిపీఠం ఎందుకు? బలిపీఠం ఏంటంటే వధస్థలం. ఒక రకంగా చెప్పాలంటే పరలోక ఆశీర్వాదాలను మానవుడి దగ్గరకు తీసుకొచ్చే స్థలం అది. బలి జరిగితేనే మానవుడు దేవుని దగ్గరకు రాగలుగుతాడు, మానవుడు దేవునితో సమాధానం పడగలుగుతాడు, మానవునికి దేవుని దీవెనలు వస్తాయి. అది బలిపీఠం. అది ఎలా చేయాలి ఏంటి అని నిర్గమాకాండంలో చాలా సువివరంగా రాశాడు. ఎలా ఉండాలి? సత్సౌకంగా ఉండకూడదు. సుత్తితో కానీ పనిముట్టితో కానీ ఆ రాయి కొట్టకూడదు. ఎక్కడ ఉన్న రాయి అక్కడ తీసుకొచ్చి అమర్చి దాన్ని అలాగే పెట్టి దేవుడి కోసం అది బలి అర్పించేటువంటి స్థానంగా ఉండాలి. అబ్రహాం ఏం చేశాడండి? తనకు ఎదుగో ఆ వాగ్దానం చేసినటువంటి దేవునికి 7వ వచనంలో తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునికి ఒక బలిపీఠము కట్టి ఏం చేశాడు? ఆయన యెహోవాకు బలిపీఠము కట్టి దేవుని నామాన్ని మహిమపరిచాడు. అందుకే నేను ఈ బలిపీఠానికి ఇస్తున్నటువంటి మొదటి పేరు ఏంటంటే, ఇక్కడ ఆలోచన చేస్తే ప్రత్యక్షత బలిపీఠం, ఆల్టర్ ఆఫ్ రెవల్యూషన్. ఏమండి, ఏంటిది? అక్కడ స్పష్టంగా ఉంది, నా మాటలు కాదు.
తనకు ప్రత్యక్షమైనటువంటి యెహోవాకు అబ్రహాము ఒక బలిపీఠము కట్టి ఆయన ఆరాధించెను. an altar of revelation. ఏంటిది? అదిగో కనాను దేశంలో ఉన్నాడు, మెస్పోటములో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. అంధకారంలో ఉన్నటువంటి ఆయన్ను దేవుడు పిలిచి కనాను దేశానికి వచ్చాడు. ఏమండి? విశ్వాసంతో వచ్చాడు అబ్రహాము. ఏం జరగబోతుందో భవిష్యత్తు లేదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. భార్యను తీసుకొని వచ్చాడు, తండ్రిని ఎంట పెట్టుకొని, తన బాబాయ్ కొడుకుని ఎంట పెట్టుకొని వచ్చాడు. భవిష్యత్తు ఏంటో తనకు తెలియదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం బయలుదేరి వచ్చాడు. 12వ అధ్యాయంలో మళ్ళా దేవుడు ఆయన ప్రత్యక్షమై రీకన్ఫర్మ్ చేస్తా ఉన్నాడు. నేను నీకును నీ సంతానానికి ఈ భూమిని ఇవ్వబోతా ఉన్నాను. పిల్లలు అక్కడ చూస్తే ఒక రకంగా చీకట్లో నుండి దేవుడు అబ్రహామును తీసుకొచ్చి ఆ రక్షణ ఇచ్చి అతనికి వాగ్దానం ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. దేవుడు ఆయన్ని రక్షించుకొని ఆయనతో సంభాషణ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. an altar of revelation. రెవల్యూషన్ అంటే దేవుడు ప్రత్యక్షమైనటువంటి స్థలము. దేవుడు ప్రత్యక్షమైనటువంటి స్థలము. ఈ రాత్రి అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుడు మనకు ప్రత్యక్షం అవుతా ఉన్నాడా? Is God appearing to us? Is He speaking to us day by day on each day basis? ఏమండి? దైనందిన జీవితంలో, దైనందిన విధంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడా? Do we have time to speak with our God? మనకు సమయం ఉందా ఆయనతో మాట్లాడటానికి? ఆలోచన చేద్దాం. అబ్రహాము దేవునికి సమయాన్ని ఇచ్చాడు. దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆ ప్రత్యక్షమైనటువంటి దేవునికి ఒక బలిపీఠము అబ్రహాము కట్టినట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. చాలా మంది యవ్వన బిడ్డలు ఉన్నారు. మనకి అలవాటు ఉందా దేవునితో మాట్లాడేటువంటి అలవాటు? యుఎస్ఐ ఇలాగ చాలా కాంగ్రిగేషన్స్ అట్లాంటి వారు ఉన్నారు. వాళ్ళైతే క్వైట్ టైం అంటారు. దీన్ని ఏమంటారు? క్వైట్ టైం. దేవునితో మాట్లాడేటువంటి ప్రశాంత సమయం. డూ యూ హ్యావ్ దట్? ఆలోచన చేద్దాం. మనకు అలవాటు ఉందా? ఏమండి? దేవునితో మాట్లాడేటువంటి అలవాటు ఉందా? ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? షెకెములో ప్రత్యక్షమయ్యాడు అని మనం చూస్తా ఉన్నాం. షెకెము అంటే భుజము. అలాగే మరొక స్థలం అక్కడ ఉంది అన్నమాట. ఏంటది? మోరియా. ఏమండి? మోరే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షం. మోరియా అంటే ఏంటంటే ఇన్స్ట్రక్షన్. దేవుని హెచ్చరికలను, దేవుని ఇన్స్ట్రక్షన్ ని అబ్రహాము తన భుజాల మీద పెట్టుకుంటున్నాడు, వాటిని అనుసరించి నడవటానికి ఇక్కడ. అందుకనే ఆ బలిపీఠం కట్టాడు. డూ యూ ఫాలో గాడ్స్ ఇన్స్ట్రక్షన్ ఆన్ యువర్ షోల్డర్స్? ఏమండి? దేవుని ఇన్స్ట్రక్షన్స్, దేవుని హెచ్చరికలు, దేవుని వాక్యాన్ని మన భుజస్కంధాల మీద మోసే భారాన్ని మనం తీసుకున్నామా? అసలు మనకు దేవునితో మాట్లాడేటువంటి అలవాటు ఉందా? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయానికి వెళితే ఆ దినముల్లో యెహోవా ప్రత్యక్షం ఒకట ఎలా ఉందంటే బహు అరుదుగా ఉంది. ఇట్ వాస్ వెరీ రేర్. ఎందుకు? దేవుడు మాట్లాడటం మానివేశాడు. స్టాప్ స్పీకింగ్ టు దిస్ పీపుల్. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ఉండేలాగా ఉంది. ఆ దినములో ఇశ్రాయేలుకు రాజు లేడు కనుక ప్రతివాడు తన కనుదృష్టికి ఏది మంచిదని, ఏది చేయాలనిపిస్తే అది చేస్తా వచ్చాడు. ఎవరు ఎప్పుడైతే ప్రజలు తమ ఇష్టానుసారం వెళ్ళినప్పటికీ దేవుడు మాట్లాడితే మానివేస్తాడు. అందుకని సమయాల గ్రంథానికి వచ్చేలకే అన్న ప్రార్థన అనమాట. అన్న సంతానం లేదని కాదు ఆమె బాధ, సంతానం లేదని కాదు ఆమె బాధ, లేదా పెళ్ళిదానికి సంతానం ఉండేది కాదు ఆమె బాధ. ఆమె బాధ ఏంటంటే ఏనే కుమారుడు దుర్మార్గుడైంది, ఏనే ఏమో వయసు పైబడిన వాడు ఉన్నాడు, దేవుని ఆజ్ఞను పాటించేవాడు, దేవుని యొక్క చిత్తాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడు ఒక్కడు కూడా లేడు. ఏమన్నా? అందుకనే ఆమె నీవు నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే నేను వాడిని నీకు తిరిగి అప్పచెప్తా. ఆమె భారం అది, ఆమె భారం అది. ఏంటి? దేవుడు మాట్లాడటం మానివేశాడు. అది అరుదుగా ఉంది కాబట్టి ఆమె దేవుని సన్నిధిలో కూర్చొని ఆమె అక్కడ మోకరించి ఆమె ప్రార్థన చేస్తే ఏమన్నాడు? ఇంత పొద్దున్నే తాగుతావా నువ్వు అన్నాడు. ఎందుకంటే అలా ప్రార్థన చేసే ఎవరు కనపట్లే ఆయనకు ఆ రోజుల్లో.
పిల్లరా, ఆలోచన చేయండి. అబ్రహాము తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆ దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ దేవునితో సంభాషిస్తా ఉన్నాడు. నేరుగా ముఖాముఖిగా ఏదైనా మనలో పాపంలోకి మానవుడు పడకముందు ఎలాగైతే దేవుడు నేరుగా వచ్చి వారితో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడో, తిరిగి ఆ సంభాషణ అనేది ఇక్కడ ప్రారంభమైంది మరలా. మరి మన అలవాటు ఎలా ఉంది? ఎంత సమయం దేవుని కోసం మనం ఒక దినంలో వెచ్చించగలుగుతా ఉన్నాం? కనీసం ఒక్కసారైనా సంవత్సరానికి బైబిల్ పూర్తి చేయగలుగుతున్నామా? జీవితంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేసామా? ఎలా? దేవుని వాక్యం చదవకపోతే దేవుని స్వరం మనకు ఎలా వినపడుతుంది? దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుని శక్తిని ఎలా పొందుకోగలుగుతాం? చూడండి, కీర్తన గ్రంథం 17వ కీర్తన చూడండి. 17వ కీర్తన 15వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. 17:15. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. ఎట్లా అంట? స్టార్టింగ్ ఏమంటున్నాడు? నేను నీ ముఖ దర్శనము చేసేదను. ఐ విల్ సీ అపాన్ యువర్ ఫేస్. I will see the countenance of your face, the radiance of your face. ఏమన్నాడు? నీ ప్రత్యక్షతను చూస్తా, నీ ప్రసన్నతను చూస్తా. నేను మేల్కొనగానే నీ ప్రసన్నతను చూస్తా. That was the habit of David each day of his life. ఏమండి? అది దావీదు యొక్క అలవాటు అన్నమాట. యెహెజ్కేలు గ్రంథానికి రండి, 1వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం. 1:28. వర్షాకాలమునకు కనపడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనపడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. చూసారండి? ఏంటంటే ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినపడింది. ఏమంది? చూసి సాగిలపడితే, ఆయన ప్రభావ దర్శనాన్ని చూసి సాగిలపడితే he will start speaking to us. ఆయన మనతో మాట్లాడతాడు. యెహెజ్కేలు భక్తుడు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, నేను చూసి సాగిలపడగా ఆ స్వరము నాతో మాట్లాడటం ప్రారంభించింది. ఏమంటే మనకు అనుభవం ఉందా? ఈ అనుభవం ఉందా? బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నట్టు, దేవుడు ఆ స్వరం మనకు వినపడుతున్నట్టు, మెల్లనైన స్వరం అన్నాడు ఒక చోట. వినపడుతుందా అది? ఆలోచన చేద్దాం. నేను ముందుకు వెళ్తా ఉన్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథానికి రండి. 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 26వ అధ్యాయం 5వ వచనం. ఏంటండి? దేవుని ప్రత్యక్షత విషయమై తెలివి కలిగినటువంటి జకర్యా దినముల్లో ఆ రాజు ఉన్నాడంట. ఏముంది జకర్యాకి? దేవుని ప్రత్యక్షతను కూర్చున్నటువంటి తెలివి ఉంది. ఏలియాకది లేదు. ఏమండి? ఏలియాకది లేదు. సమూయేలు అని దేవుడు అంటూ ఉంటే, సమూయేలుకి ఏదో స్వరం వినబడిందని ఏలి దగ్గరికి వెళ్తే ఏలి ఏమంటున్నాడు? ఏదో పై పుణుకోపు, బొమ్మారలా జరిగింది. అప్పుడు కానీ అర్థం కాదా? ఇది దైవస్వరం కదా. అప్పుడు నీ దాసుడు ఆలకించుతున్నాడు, నువ్వు సెలవిమ్ము అని చెప్పన్నాడు. కానీ జకర్యా అలాంటి వాడంట, దేవుని ప్రత్యక్షతను గురించి తెలివి కలిగినటువంటి వాడు. ఏమండి? ఈ తెలివి ఉందా? దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. ఐ మస్ట్ లిజన్, ఐ మస్ట్ ఒబే. నేను వినాలి, నేను లోబడాలి, నేను ఆ జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆయన చిత్తానుసారంగా నేను వెళ్ళాలి. ఆయన స్వరం నాకు వినపడుతూ ఉంది. ఆ స్వరాన్ని నేను పరిచయం పెట్టి ఆయన చేయవలసిన పని నేను చేయకూడదు అన్న మెలకు ఉందా? జాగ్రత్త ఉందా? అబ్రహాము అలాంటి జాగ్రత్త కలిగినటువంటి వాడు. అందుకని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన స్వరము ఆయనకి వినపడింది. వినపడగానే అబ్రహాము చేసిన పని ఏంటంటే, హి ఎరెక్టెడ్ అన్ ఆల్టర్, హి వర్షిప్డ్ గాడ్. ఆయన బలిపీఠము కట్టి దేవుడిని అక్కడ ఆరాధించాడు. ప్రియులారా, ప్రత్యక్షత బలిపీఠం. రెండో దానికి వెళ్దాం రండి. 12వ అధ్యాయంలోనే 8వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును
తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇది రెండవ బలిపీఠం. ఏమండి, ఏ బలిపీఠం ఇది? అక్కడే ఉంది. నేనేం మళ్ళా కొత్త బోధన తీసుకొని రాలా, ఉన్నదాన్ని జస్ట్ మీకు పరిచయం చేయడానికే వచ్చానమాట. ఏమంటా ఉన్నాడు అక్కడ? యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. సెకండ్ స్టెప్ ఏమండి, ప్రార్థనా బలిపీఠం. ఎక్కడుంది ఇది? పశ్చిమాన బేతేలు. ఏమండి, పశ్చిమాన బేతేలు, అలాగే తూర్పున ఆయి. బేతేలు అంటే ఏంటి? హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు. ఆయి అంటే ఏంటి? ఘటానికి గుర్తు అనమాట. రోలింగ్ అంటారు. ఘటాన్ని ఏం చేయాలంట? ఘటాన్ని విడిచిపెట్టి దైవ సన్నిధికి వచ్చి ఏం చేయాలి? దేవుని దగ్గర మొరపెట్టాలి. చాలా మంది ఘటాన్ని పట్టుకొని తవ్వుకుంటా నేను పనికిరానేమో, నా వల్ల కాదేమో, నాకు జరగదేమో, ఇది అవ్వదేమో అనుకుని ఆ గతంలోనే ఉండిపోతూ ఉంటారు. ఏమన్నాడు? దాన్ని పక్కన పెట్టాలి, దైవ సన్నిధికి రావాలి. బేతేలు దేవుని ఇంటికి రావాలి. దేవుని ఇంటికి వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే మోకరిచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. షెకెము అని చెప్పుకున్నాం కదా, దానికి బేతేలుకి దూరం కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే. ఏమండి, 30 కిలోమీటర్లు మాత్రమే. మొన్నే కదా ఆడ కట్టాను అనుకోరా, మళ్ళా ఇక్కడికి వచ్చి తన కోసం ఏం కట్టుకున్నాడు? అబ్రహాం దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఇదే. తన కోసం ఏమో గుడారము, దేవుడికి ఏమో బలిపీఠం. గుడారం ఏంటి? అశాశ్వతం, అస్థిరం, టెంపరీ. బలిపీఠం నేటికి చాలా పిక్చర్స్ లో ఉంటది. ఏంది? అబ్రహాం కట్టిన బలిపీఠం ఇదే అని చూపిస్తూ ఉంటారు. చూసారా? దేవుడి విషయాలకు వచ్చేలకే స్థిరమైనటువంటి నిర్మాణాలు, తన దగ్గరకు వచ్చేలకే అస్థిరం, టెంపరీ. సరే, ఇక్కడికి వస్తా ఉన్నాం. ఇక్కడ ఏం చేశాడు? ఆ ప్రదేశానికి వచ్చి, అంటే హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటికి వచ్చి అక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. విన్నారా? ఇక్కడ మనం కనుక ఆలోచన చేసినట్లయితే ఈ హాయి, బేతేలు ఏంటి? కొండ ప్రాంతాలు. నేల నుండి ఇప్పుడు ఎక్కడికి ఎక్కుతున్నాడు? పర్వతాలు ఎక్కుతున్నాడు అనమాట. అంటే ఆ ప్రార్థన స్థాయి ఏంది? అది ఎదగాలి ఉండే కొద్దీ. ఈనాటికి కొన్ని సంఘాల విచారకరమైన విషయం ఏంటంటే, అకస్మాత్తుగా సహోదరుల కూడికలో కనుక ఒకరిని ప్రార్థన చేయమన్నాం అనుకోండి, నాకు రాదండి అంటారు. ఏమంటారు? నాకు రాదన్నా, నువ్వు చేయక్క అంటారు. సరే, సహోదరుల పక్కన పెడితే సహోదరులను కూడా అడిగితే ఏమంటారు? నేను కాదన్నా, అమ్మో నేను కాదన్నా, నాకు రాదన్నా, నాకు తిరగదన్నా. ఏమంటే నాకు తిరగదన్నా, నా వల్ల కాదన్నా. మరి పేరుకేమో మనం ఏం చెప్పుకుంటాం? క్రైస్తవం అంటాం. పేరుకేమో క్రైస్తవం. ఆదివారం ఖచ్చితంగా వస్తాం, మందిరంలోనే ఉంటాం, కానీ నోరెత్తి 2 మాటలు కూడా ప్రార్థన చేయలేం. గుర్తుపెట్టుకోండి, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మనం ప్రార్థన మనకు నేర్పించేది ఎవరో? మనం కాదు చేసేది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉందన్నమాట. ఉచ్చరింప సఖ్యమును కానీ మూలుగులతో ఏం చేస్తాడంటే ఆయన మనల్ని అలాగో ప్రేరేపిస్తాడు. ఆత్మ స్వాధీనంలో పరిశుద్ధ ఆత్మదేవుడే ఆ మాటలతో మనల్ని ప్రార్థన చేసి అలా ప్రేరేపిస్తాడు. ఏమన్నా బిడ్డ నేర్చుకోండి. ఏంటి? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి, ప్రార్థన చేయాలి. మొదటిదేమో వాక్యము, రెండోదేమో ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేస్తే బైబిల్ చదవరు, ప్రార్థనే అంటారు. 24 గంటలు ఇంక అదే అంటారు. మరికొంతమంది బైబిల్ చదివితే ప్రార్థన లేదు, పాడు లేదంటారు. దేవుని వాక్యంలో రెండింటికి ఒకే ప్రాధాన్యత ఉంది. ఆయన ధర్మశాస్త్రం ఎత్తుకొని చదివాడని ఉంది, అలాగే రాత్రంతా కూడా ఏం చేశాడంట? ప్రార్థనలో గడిపాడు అని ఉంది. అంటే 2 సైడ్ బై సైడ్ వెళ్ళాలి. ఎలా? 2 కూడా సైడ్ బై సైడ్ వెళ్ళాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ అనుభవంలో మరి మనం ఎలా ఉన్నాం? ప్రార్థన ముఖ్యమే, పని ముఖ్యమే. నెహెమ్యా గ్రంథానికి వస్తే మనం దూరంగా ఉన్నాము అన్నాడు. మనందరం కలిసికట్టుగా చేద్దాం రండి అన్నాడు. వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చారు, ప్రార్థన చేశారు. ఒక చేతిలో కత్తి ఉంది, ఒక చేతిలో పని చేస్తూ ఉన్నారు. కలిసికట్టుగా చేతులు పట్టుకున్నారు, ప్రార్థన చేశారు, పని చేశారు. 52 దినాల్లో ఏం జరిగింది? 6వ అధ్యాయం 15వ వచనంలో ఆ గోడ కట్టగలిగారు.
నీకు తెలుసా, సొలొమోను కట్టిన మందిరం లేదు, లేదా ఆనాడు హేరోదు కట్టినటువంటి దేవాలయం కూడా కొంత భాగమే లేదు. కానీ ఇప్పటికీ అక్కడ నిలిచి ఉంది ఏంటంటే నెహెమ్యా కట్టినటువంటి గోడ మాత్రమే. దీన్ని వీపింగ్ వాల్ అంటారు. ప్రతి యూదుడు కూడా అక్కడికి వెళ్ళి నల్ల వస్త్రాలు ధరించుకొని మోకరిచ్చి అక్కడ ప్రార్థన చేస్తారు చాలాసేపు. ఎందుకు తెలుసా, బహు పోరాట పటిమతో ప్రార్థనా స్పిరిట్తో వారు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి ఆ గోడ కట్టారు. ప్రియులారా, ప్రార్థన అనేది అంత అవసరం అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే జాన్ వెస్లీ గారిని చూస్తే మొదటి 2 గంటలు దినంలో మొదటి 2 గంటలు ఏం చేస్తాడంట, దేవునికే అర్పిస్తాడు. మన ప్రార్థన ఎంతో శ్రావ్యంగా ఉండాలని చక్కని వినసొంపులతో అవసరం లేదు, లేదంటే సుదీర్ఘంగా ఉండాలని గణిత శాస్త్రం అవసరం లేదు. దేవుడు ఎన్ని పట్టించుకోడు. మన వినసొంప చక్కగా మాట్లాడిందా, చక్కగా ప్రార్థన చేసిందా, దీర్ఘంగా చేసిందా, ఏది దేవుడికి అవసరం లేదులే. కానీ దేవుడు నువ్వు ప్రార్థన చేసావా లేదా, ఆయనతో మాట్లాడుతున్నావా లేదా, ఆయన మనకు వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనం ఆయనతో ప్రార్థన ద్వారా మాట్లాడాలి. ఈ 2 జరగాలి. అమ్మ వండి పెట్టి అక్కడ పెట్టేసింది, తీసుకొని తినాల్సిన బాధ్యత ఏది, మనదే. అమ్మ వండింది, దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, మనం కూర్చొని అక్కడ పెడితే, మనసు పెడితే ఆయన మాట్లాడతాడు. మరి మనం ఆయనతో మాట్లాడాలంటే ప్రార్థన, దీని అవసరత ఎంతైనా మనకి ఉంది అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. యెషయా గ్రంథానికి రండి, 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, 43వ అధ్యాయం 18-19 వచనాలు. 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకున్నది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. దేవుడు అంటా ఉన్నాడు. బాయి అంటే అర్థమైంది, మునుపటి వాటిని పక్కన పెట్టేయండి, నూతన కార్యాలు చేయబోతా ఉన్నాయి. గతంలో ఎన్నో జరిగినాయి, ఎన్నో అవమానాలు పొందాం. ఏమండి, ఎన్నో అవమానాలు పొందాం. అవసరమైతే పోలీస్ స్టేషన్ గడపలు కూడా ఎక్కుంటాం. చాలా చిత్రవదకు గురైపోయాం. దేవుడు ఏమంటున్నాడు, గతం వదిలిపెట్టేసేది, నూతన క్రియలు నేను చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ న్యూ థింగ్. అది మనం ఏం చేయాలి, ఆయన ఆలయంలోకి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, మొరపెట్టాలి. ప్రభువా నీవే. చూడండి, ఇర్మియా గ్రంథానికి రండి, 33వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ఏముంది అక్కడ, ఏమంటున్నాడు? ఇర్మియా 33:3, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను తెలియజేతును. క్రయంతోమి. ఏమన్నా దేవుడు ఏమంటున్నాడు, క్రయంతోమి, నాకు మొరపెట్టు, గూఢమైన సంగతులు. ఇదిగో ఈ పరిచయం ఎలా చేయబోతున్నాను, నేను నీ భవిష్యత్తుని ఎలా చేయబోతున్నాను, ఆ రహస్యం నా దగ్గర ఉంది, నాకు మొరపెట్టు, నేను నీకు తెలియజేస్తా, నేను నీకు తెలియజేస్తా. పిల్లరా, ఈ అనుభవాన్ని నేర్చుకోవాలి, ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపాలి. ముందుకు వెళ్దాం. మనం కనుక ఆలోచన చేస్తే 13వ అధ్యాయంలో 4వ వచనంలో గమనిస్తే, మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చాడు ఆయన, తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాం యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఎక్కడ పడితే అక్కడ సమస్యకు పరిష్కారం లేదు. ఎక్కడికి రావాలి, ఎక్కడ తిరిగినా తిరిగి దేవుని దగ్గరకు రావాల్సిందే. ఎక్కడ తిరిగినా తిరిగి దేవతలకు రావాల్సిందే, దైవ సన్నిధికి రావాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ పరిష్కారం లేదు, దేవుని సన్నిధిలోనే ఉంది. అది గమనించాలి. 3వ బలిపీఠానికి వెళ్దాం. 13వ అధ్యాయం 18వ వచనం. 13వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోనే మమ్మిరే దగ్గర ఉన్న సింధూర వృక్షములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. 3వ బలిపీఠం. ఏమంటే ఏంటిది? 3వ బలిపీఠం. పైన ఏం జరుగుతూ ఉంది 13వ అధ్యాయంలో? చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట ఇది. 13వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఒక వ్యక్తి కనుక జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎలా ఉండాలి అంటే ఈ అధ్యాయం చాలా ముఖ్యం. ఇక్కడ లోతు అలాగే అబ్రహాము ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నారు.
ఏంటి? నువ్వు తూర్పు దగ్గరికి వెళ్తే నేను ఇంకో చోటుకి వెళ్తా, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా. లోతు ఏం చేశాడండి? పచ్చగా ఉన్నదాన్నంతా ఏమన్నాడు? ఇది నాది అన్నాడు. అబ్రహాంకి ఏం వదిలిపెట్టాడు? పచ్చగా ఆయన తీసుకున్నాడంటే ఈయనకేముంది? ఎండిపోయిందనే కదా అర్థం, అంతే కదా. చూడండి 9వ వచనం, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకి, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకు వెళ్ళిందని లోతుతో చెప్పగా, లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. సొదొమ గొమొర్రా అనే పట్టణమును నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె ఐగుప్తు దేశము నీళ్లు పారు దేశమై ఉండెను. అబ్బా, పచ్చని పచ్చిక బయళ్ళు, నీళ్లు పారుతా ఉంది, నదులు ఉన్నాయి. ఆహా, లోతు అనుకున్నాడు, ఇక్కడికి వెళ్తే నేను హాయిగా ఉండొచ్చు అనుకున్నాడు. వీళ్ళందరూ కనుక నాతో ఉంటే నాకెంత బలం ఉండదే అనుకున్నాడు అనమాట, ఒక రకంగా చెప్తే. మరి అబ్రహాము, నువ్వు అటు వెళ్ళిపోతే నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వస్తే నేను అటు వెళ్తా, మన ఇద్దరం వేరుగా ఉందాము. సరే, లోతు కోరుకున్నాడు, చూశాడు, కళ్ళకి నచ్చింది, దాన్ని తీసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆలోచన చేద్దాం. 11వ వచనం, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసిను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేది. అబ్రహాము కనానులో నివసించును. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ గొమొర్రా దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇస్తా. చూశారండి, నేను పోగొట్టుకున్నాడు. సొదొమ గొమొర్రా దేవుని ఉగ్రతకు నాశనం అయ్యే పట్టణాన్ని లోతు కోరుకున్నాడు. దేవుడు ఇప్పుడు అబ్రహాము ప్రత్యక్షమై లోతు వెళ్ళిపోగా ఒంటరిగా ఉన్నటువంటి అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు, తూర్పు తట్టు చూడు, పశ్చిమ తట్టు చూడు, ఉత్తరపు తట్టు చూడు, దక్షిణపు తట్టు చూడు, ఇది కావాలా అది కావాలన్నా మొత్తం నీదే. ఏమండి? ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ. నీదే, నీ సంతానానికి ఇస్తా, నీ సంతానానికి ఇస్తా, నీకిస్తా. ఏం చేస్తానంటున్నాడు 16వ వచనంలో, నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలెను విస్తరింపజేస్తా. 15వ అధ్యాయం 6వ వచనానికి వెళ్తే, ఆకాశ నక్షత్రాల కంటే విస్తారమైన సంతానాన్ని ఇస్తా. 13వ అధ్యాయానికి వచ్చేలకే 16వ వచనంలో ఇసుక రేణువులు అంటే భూమి మీద భూ సంబంధమైనటువంటి దీవెనలు ఇస్తా, ఆకాశ నక్షత్రాలు పర సంబంధమైనటువంటి దీవెనలు ఇస్తా, నీకు అనుగ్రహిస్తా, నీతో ఉంటా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానానికి ఇస్తా. ఇదంతే. ఏం చేయాలి? అబ్బా, దేవుడు నన్ను ఏం చేశాడు రా అనుకుని సంతోషించాలా? అబ్రహాం ఏం చేశాడు? వెంటనే యెహోవాకు బలిపీఠము కట్టి అక్కడ అబ్రహాం ఏం చేశాడండి? యెహోవాను మ్రొక్కెను. ఎక్కడ కడతా ఉన్నాడు? ఇక్కడ మనం ఆలోచన చేస్తే హెబ్రోను అంటే సహవాసం, మమ్రే అంటే తిరుగుబాటు. ఏమండి? తిరుగుబాటును అంతా విడిచిపెట్టి పక్కన పెట్టి ఏం చేయాలి? దేవుని సహవాసంలోకి రావాలి. దేవుడు ఎక్కడ వాగ్దానం చేస్తాడో అదే ఆశీర్వాద స్థలాలు. అందుకనే ఈ 3వ బలిపీఠానికి మనం ఆశీర్వాద బలిపీఠం అని పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానన్న వాగ్దానాన్ని ఇక్కడ మరలా దృఢపరిచాడు కాబట్టి. 12వ అధ్యాయంలో చూస్తే 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలు అక్కడ వాగ్దానం చేశాడు. 7 fold of blessings, 7 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. వాటిని మరలా ఇక్కడ రీకన్ఫర్మ్ చేశాడు. అబ్రహాము బలిపీఠము కట్టి దేవుని మొక్కి ఆయన అక్కడ ఘనపరిచాడు. ప్రియులారా, కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనకు కూడా ఎఫెసీ పత్రికలో ఉందన్నమాట. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తునందు మనకు ఏం చేశాడు? ఆయన అనుగ్రహించను. ఇవ్వబోతున్నాడు కాదు, ఇస్తాడు కాదు, ఇచ్చేశాడు. ఎవ్రీథింగ్ వి హ్యావ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మనకు ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. సరే, అది అక్కడ పక్కన పెడితే పేతురు మొదటి పత్రికలో అంటాడనమాట. మనం కనుక ఆలోచన చేస్తే 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసుడొకటి మీరు పిలువబడతారు కానీ
దేనికంట? కీడుకు కాదు. అందుకని ఏం చేద్దాన్నాడు? కీడుకు ప్రతి కీడు చేయక కీడుని బట్టి మేలు చేయండి అన్నాడు. కీడుని ఏం చేయాలంట? మేలు చేత చేయిద్దాం. ఎలా చేయాలి? ఎదుటివాడు మన కీడు చేసినా కానీ మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఎందుకంటే మనం ఆశీర్వదించేది మన దేవుడు, మనుషులు కాదు. మనుషుల మాటలు, మనుషుల క్రియలు మనం బలహీనపరచలేవు దేవుడు మనతో ఉన్నంత కాలం. దావీదుని శపిస్తాడు, రక్తం బట్టి చేస్తాను, ఎందుకంటే రక్తాన్ని జీవించావు, నీ చేతులంటే రక్తం ఉంది అని. దావీదు దేవుని దగ్గరికి వెళ్తాడు, అయ్యా వాళ్ళు శపిస్తే చెప్పించని, కానీ నువ్వేం చేయి? నువ్వు నన్ను ఆస్వాదించు. ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఏమంటే దేవుని దీవెన మనకు కావాలి. దేవుడు మనల్ని పిలిచిందే అందుకంటా ఉన్నాడు. అయితే విధేయత కలిగి మనం ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి, తిరుగుబాటుదారులుగా ఉండకూడదు. 4వ దానికి వెళ్తాను, ఎందుకంటే నా సమయం కూడా ముగుస్తా ఉంది. 4వ దానికి వెళదాం రండి. 22వ అధ్యాయము 9వ వచనం. 22వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. దాదాపు ఆరాధనలో చాలా సందర్భాల్లో ఈ ప్రస్తావన తీసుకొని వస్తానే ఉంటాం. హృదయ విచారకరమైనటువంటి సంఘటన ఇక్కడ జరగబోతా ఉంది. 22వ అధ్యాయం 1-2 వచనాలు గమనిస్తే, అబ్రహామా నీవు ప్రేమించుచున్న నీ ఒక్కడైనటువంటి ఒక్కగాని ఒక కుమారుణ్ణి ఏమి నాకు అర్పించు. ఎన్ని సంవత్సరాలు పుట్టాడండి? 100 సంవత్సరాలకు పుట్టాడు. దేవుడు 75వ ఏట వాగ్దానం చేస్తే ఎన్ని సంవత్సరాలకు పొందుకున్నాడు? 100వ సంవత్సరం అంటే 25 సంవత్సరాలు నిరీక్షించాడు ఈ బిడ్డ కోసం. 25 సంవత్సరాలు నిరీక్షించాడు. బహుశా ఈ బిడ్డ కూడా మళ్ళా తిరిగి అదే వయసు వచ్చిందేమో అంటారు. అంటే 25 సంవత్సరాల వయసు, లేదా 25 to 40 బిలో అని అంటారు. ఇది ఇప్పుడు ఈ సంఘటన జరిగే సమయానికి. అబ్రహాము ఎంత అల్లరి మురుపుగా పెంచుకుంటా ఉన్నాడు, మురిపంగా పెంచుకుంటా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నీవు ప్రేమించుచున్నా. ఏమండి, సంతానాన్ని దేవుడు ఇచ్చేవాడు. ఇచ్చిన సంతానాన్ని బట్టి మనం మురిపంగా ఉంచుకుంటాం, పెంచుకుంటాం, ప్రేమిస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఒక ఫైన్ డే దేవుడు ఏమంటా ఉన్నాడు? ఇదిగో నీవు ప్రేమించుచున్నా నీ ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును ఇదిగో నేను చూపించబో స్థలానికి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి అతన్ని నా కోసం అర్పించు. అంటే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటాం? ఎలా ఉంటుంది? చేస్తామా? ఏమంటాం? దేవుడొద్దు, పాడొద్దు, నాకు నా కుమారుడు ఉన్నాడు, నా భార్య ఉంది, నా కుటుంబం ఉంది, చాలే, ఇంతకు చాలే, ఇక చాలే అనుకుంటాం. అబ్రహామును హెచ్చించడానికి దేవుడు అతని నామాన్ని అలాగ స్మరించుకునేటట్టు చేయడానికి కారణంలో ఇది కూడా ఒకటి అనమాట. తన భార్యతో ప్రస్తావన తీసుకురాలేదు, ఆమెతో చర్చించలేదు, ఎలియాజరుతో చెప్పలేదు. ఏదైనా ఎలియాజరు చెప్పకుండా చేశాడా? అన్నీ ఆయన దగ్గర చెప్తూ వస్తూ ఉండేవాడు. ఆయనతో చర్చించలేదు. కేవలం అక్కడ కొంతమంది పనివాడిని మాత్రమే తీసుకున్నాడు. గారెలను తీసుకున్నాడు, ఇస్సాకును తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు. వాళ్ళు కూడా మధ్యలో ఒక చోట ఆపేస్తాడు, మేము వెళ్ళి వస్తాం, మళ్ళీ ఆగండి అన్నాడు. మధ్యలో కుమారుడు అడుగుతా ఉన్నాడు, ఏం చెప్పాలండి నానా? కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ బలి ఏం అర్పించబోతున్నావు? అర్పించబోయే తన కుమారుని అని తెలిస్తే మనం ఏమైందండి? మన హృదయం తట్టుకునిద్దా? నేను హైదరాబాద్కి వచ్చిన కారణం ఏంటంటే, మా అమ్మాయి ఒక 4 రోజులు కనుక నేను కనపడకపోయానంటే జ్వరం వచ్చేస్తుంది. రెండోసారి మొన్న కడపలో ఉన్న మీటింగ్స్లో వారం రోజులు, అప్పుడు ఇదే పరిస్థితి, మళ్ళా తిరిగి ఇదే పరిస్థితి.
మనకి భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి చిన్న చిన్న సంతానం ఇట్లాగే మనం చూస్తూ ఉంటే 40 సంవత్సరాలు వచ్చినటువంటి కొడుకుని దేవుడు అర్పించమంటే ఆ కుమారుడు అడుగుతా ఉన్నాడు, నానా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయిలే కానీ మరి ఏది బలికి ఏదో అర్పించబోతున్నావంటే అది నువ్వేనయ్యా అని చెప్పలేక లోపల దిగమింగుకొని యెహోవా చూసుకున్నాను అని వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళారు. కట్టెలు ఏం చేశాడండి, అక్కడ బలిపీఠము కట్టి, చూడండి బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకును పట్టుకొని ఏం చేశాడంట, ఇస్సాకును దాని మీద కూర్చోబెట్టాడు. చూసారా, సమర్పణ బలిపీఠం, an altar of dedication, an altar of consecration. ఏమంటే ఏంటిది, సమర్పణ బలిపీఠం. మోరియా అంటే ప్లేస్ ఆఫ్ టీచింగ్ లేదా ప్లేస్ ఆఫ్ వర్షిప్. మోరియా అంటే ఆరాధనా స్థలము, టీచింగ్, దేవుని దగ్గర నేర్చుకుంటా ఉన్నాడు. ఎక్కడండి ఇది, ఒక అన్య దేశంలో ధైర్యముగా అక్కడికి వెళ్ళి బలిపీఠము కట్టి తన దేవుని మొక్కాడు, తన దేవుని ఆరాధించాడు, తన దేవుణ్ణి ఆరాధించి ఎంత సమర్పణంగా చూడండి. ఉదయాన్నే లేచాడు, 3 దినాల ప్రయాణం చేశాడు. ఈనాడు మనకు లోపిస్తుంది ఏంటంటే ఈ సమర్పణే. చేయాలి కాబట్టి చేస్తా ఉన్నాం, రొటీన్ కాబట్టి రావాలి కాబట్టి వస్తూ ఉన్నాం. బట్ ఒక డెడికేషన్తో, ఒక సమర్పణ జీవితంతో, ఇది నేను ఈ పని చేయాలి, ఇది నా బాధ్యత, చేపలు తీయాలి, ఇది నా బాధ్యత, ఏడవాలి, ఇది నా బాధ్యత, పరిచర్యకి వెళ్ళాలి, ఇది నా బాధ్యత, దేవుని ఆరాధించాలి, ఇది నా బాధ్యత, అవతల నాకు ఎంత వస్తున్నా సరే ఐఎమ్ కాన్సిక్రేటెడ్ అంటూ దిస్ వర్డ్. ఏమండి, సమర్పణ ఉందా? తన కుమారుణ్ణి అర్పించడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. మనకు ఒక సవాలు విసురుతా ఉన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఇదే చెప్తున్నాడు అనమాట. ఏమని, మనసు మార్చబడిన వారై రూపాంతరము చెంది ఏం చేయాలి, మీ శరీరమును సజీవ యాగముగా దేవుడికి అర్పించండి. సజీవ యాగం చేశాడు ఇస్సాకుని అక్కడ అబ్రహాం, అవునా కదా? బతికున్నోడ్నే అక్కడ పేర్చి పెట్టేశాడు. దేవుడు ఆహ్వానకపోతే ఏం చేసేవాడు, అర్పించేసేవాడు ఇంకంతే. అందుకనే హెబ్రీ పత్రికకి వెళ్తే అబ్రహాము అర్పించేశాడు అన్నాడు. ఆ డెడికేషన్ స్పిరిట్ చాలన్నమాట దేవుని కోసం చేసినట్టే. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఈనాడు అది లోపిస్తుంది కాబట్టి మనం బలహీనం అయిపోతా ఉన్నాం, మన సంఘాలు క్షీణించిపోతా ఉన్నాయి. సమర్పణగా చేసేవారు లేరు, ఇది నా పని అని ముందుకు వచ్చి చేసేవాళ్ళు లేరు, తక్కువైపోతా ఉన్నారు. ఆలోచన చేద్దాం రండి. నేను అబ్రహాం కట్టిన ఇవేలే కానీ ప్రత్యక్షంగా కట్టకపోయినా ఇది కూడా ఆయన పనే. 26వ అధ్యాయానికి రండి. 26వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. ఏమండి, రెహబోతు ప్రదేశం చూడండి. ఏడమ్మా ఏం చేశాడంట, ఎవరు కట్టారు ఈ బలిపీఠం? ఇప్పుడు ఇక్కడ తన కుమారుడైన ఇస్సాకు కట్టాడనమాట. దీన్ని ఏమన్నామంటే ఆల్టర్ ఆఫ్ మోడల్ లేదా ఎగ్జాంపులరీ, లేదంటే ఇక్కడ మన తెలుగులో చూస్తే మాదిరి బలిపీఠం. తన తండ్రి ఏదైతే చేశాడో కుమారుడు కూడా అదే వాడు చేస్తా ఉన్నాడు. గుడారము కట్టుకొని ఏమండి యెహోవాకు బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేశాను. ఏది తండ్రి చేశాడో, ఏ అలవాటు తండ్రి దగ్గర నేర్చుకున్నాడో, ఏది తండ్రి దగ్గర చూచాడో అదే అలవాటు ఇస్సాకు తన జీవితంలో చేశాడు. చెడులో అలాగే ఉన్నాడు, మంచిలో కూడా అక్కగా ఉన్నాడు. అబ్రహాం తన భార్యను గురించి ఏమో నా సహోదరి అన్నాడు. ఇస్సాకు ఏమన్నాడు, ఏమో నా సహోదరి అయ్యా అన్నాడు. చూసారా, చెడు అదే అనుకరించాడు, తండ్రిని అనుకరించాడు, మంచి కాడు కూడా తండ్రిని అనుకరించాడు. మనం ఈనాడు ఎలా ఉన్నామో రేపు మనం తరం అలా ఉండబోతుంది. వీఆర్ గోయింగ్ టు లీవ్ అవర్ ఎగ్జాంపుల్ టు ద నెక్స్ట్ జనరేషన్. మనము మన తర్వాత తరాలకు ఏం చేస్తా ఉన్నామంటే మన ఫుట్ ప్రింట్స్ అలా వదిలిపెట్టేస్తా ఉన్నాం. వారు మన అడుగు జాడల్లో నడుస్తారు. పిల్లలు పుట్టి పెరిగి అవంతా ఉంటే ఏమంటా ఉంటాం, అచ్చం నాలాగే ఉన్నాడండి, అచ్చం నేను చేసినట్టే చేస్తాడండి, అచ్చం నేను కూర్చున్నట్టే కూర్చుంటాడండి, నేను పడుకున్నట్టే పడుకుంటాడండి అంటారు. చూసారా,
నువ్వు చేసే పనులు కూడా చేస్తాడు. ఏమండి, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అదే చేస్తాడు, వాకింగ్ చేస్తే అదే చేస్తాడు, టీవీ ముందు పెట్టుకొని సినిమాలు చూస్తే కూర్చుంటే అదే చేసిద్దంటే. ఇక్కడేం బలిపీఠం కట్టాడు, గుడారం కట్టుకున్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు, ఇక్కడ కూడా అదే మార్గంలో నడుస్తూ ఉన్నాడు. పిల్లలారా, మనం ఎక్కడున్నా సరే, దేవుడు మనం ఏ స్థానాల్లో ఉంచినా సరే, ఎక్కడ ఉంచినా సరే, we need to leave our footstep there. మనం అక్కడ మన మాదిరి అక్కడ ఉంచి రావాలి. తర్వాత చెప్తారు, కాలేజీలో ఒక అక్క ఉండేది, ఆ అక్క ఇలా ఉండేది, ఆమె నా జీవితానికి ఇదిగో మార్గదర్శకంగా నేను ఆమెను చేసుకున్నాను అంటాడు. లేదా మా ఆఫీసులో ఒక అన్న ఉంటాడు, ఈజ్ ఎ రోల్ మోడల్, ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఈజ్ ఎ క్రిస్టియన్. ఏమంటే ఆయన క్రైస్తవుడు, ఆయన మాదిరి నాకు ఉంచాడు, ఆ మాదిరి అనుసరించి నేను బ్రతకాలి అనుకున్నాను అంటాడు. మనం ఎక్కడ దేవుడు మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ వి మస్ట్ బి ఎ రోల్ మోడల్. ఎందుకు మన రోల్ మోడల్ ఎవరు? ఏమన్నాడు అపోస్తలుడు పౌలు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయన అన్ని విషయంలో చక్కగా నడుచుకున్నాడండి. ఆయనలో ఏ కపటం లేదండి, ఆయన ఆలోచనలో కానీ ఆయన క్రియల్లో కానీ. అయినప్పటికీ ఏమండి, దూషించు వారిని బదులు దూషించక న్యాయముగా తీర్పు తీర్చు దేవుని తను అప్పగించుకొని మన ఎదుటగా మాదిరి ఉంచిపోయాను అని పేతురు భక్తుడు అన్నాడు. ఈజ్ అవర్ రోల్ మోడల్. శివుడు చక్కని మాదిరి ఇచ్చాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరం కనుక వీరిని క్షమించుము అన్నాడు. ప్రాణం పెట్టాడు మన కొరకు. రాత్రి ఇంకా ఆయన ఎవరే ఎరగని వారు ఉంటే అదిగో ఆ ప్రభువుని రక్షకుడిగా స్వీకరించండి, ఆయన మార్గంలో నడవండి. నడిస్తే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నన్ను ఆహ్వానించి ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ పెద్దలకు, ప్రత్యేకంగా సురేష్ అంకుల్ వారి కుటుంబానికి, స్థానిక సంఘానికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మా పరిచర్య కొరకు, కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.